హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. ఈ వీడియోలో బైజూస్ యాప్ ఏ విధంగా ప్రజాదరణ పొందింది, లక్షల కోట్ల నుంచి సున్నాకు దీని విలువ ఎలా పడిపోయింది, దీని పతనానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బైజూస్ పేరు వింటేనే ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి యాప్. ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ థర్డ్ క్లాస్ నుంచి పీజీ వరకు కూడా ఇది ఎంతోమంది విద్యార్థులకు సేవలు అందిస్తూ వస్తూ ఉంది. అయితే ఇంతేకాకుండా నీటు, క్యాటు, జీమాట్, జేఈఈ, సివిల్ సర్వీస్ వరకు కూడా అనేక రకాల ఆన్లైన్ కంటెంట్ని ఇస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ యాప్. ఇది ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ. దీనిని కేరళకు చెందిన బైజూ రవీంద్రన్ 2011 సంవత్సరంలో స్థాపించాడు. దీనికి సీఈఓగా ఆయనే ఉన్నారు. దివ్యా గోకుల్ దాస్ డైరెక్టర్గా కొనసాగింది. ఈమె రవీంద్రన్ యొక్క భార్య. దాదాపు 15 నుంచి 20కు పైగా ఇతర ఎడ్యుటెక్ కంపెనీలను కూడా టైఅప్ అయ్యి 2022 నాటికి $22 మిలియన్ల వాల్యూతో ఈ యాప్ ఉచ్చ స్థితికి చేరుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ అడ్వర్టైజింగ్ చేసి టీవీలో, పేపర్లో ఎక్కడ చూసినా కనిపించే యాప్ ఈ బైజూస్. ఇది ఉచ్చ స్థితికి చేరుకుంది. ఇంత స్థితికి చేరుకుంటుందని ఎవరూ కూడా ఊహించలేదు. పరిస్థితి ఎంత తీవ్రమైందంటే నిజంగా ఎంతోమంది విద్యార్థులకు ఇది లేకుండా అసలు చదివే సాగదేమో అనేటువంటి ఒక రకమైనటువంటి స్థితిని క్రియేట్ చేసింది. మరి 150 మిలియన్ల స్టూడెంట్స్ మంది ఇందులో ఉన్నారు అంటే దీని యొక్క వాల్యూ ఎంతనో మనం అర్థం చేసుకోవచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. దీనిని థింక్ అండ్ లెర్న్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ బైజూ యాప్ని డిజైన్ చేసింది. 2022 నాటికి ఈ కంపెనీ సింప్లిఫికేషన్, అన్ అకాడమీ, అప్గ్రాండ్, ప్రెప్, ఇన్స్టా, ప్రైమ్ అండ్ వేదాంత వంటి సంస్థలతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. దాదాపు 5,000 మందికి పైగా ఇందులో పనిచేసేవారు. కానీ ఈ సంస్థ అనేక రకాలైనటువంటి కంపెనీలతో టైఅప్ కావడము ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ముఖ్యంగా 2015లో దాదాపు 15 రోజుల పాటు కంటెంట్ను ఉచితంగా వాడుకోవచ్చు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ప్రారంభించింది. డిజిటల్ యానిమేషన్ వీడియోసు చాలా ప్రత్యేకంగా ఉండేవి. 2018 నాటికి అక్టోబర్లో యూకే, యుఎస్ఏ మరియు ఇతర ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ యాప్ సేవలను అందించడం ప్రారంభించింది. 2021లో ఫీచర్ స్కూల్ పేరుతో మరో కంపెనీని యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో వంటి దేశాలలో కరణ్ బజాజ్ సాయంతో ప్రారంభించింది. హైబ్రిడ్ మోడల్లో కూడా టీచింగ్ చేస్తూ దాదాపు 500 సెంటర్స్లో 200 సిటీలలో ఈ యాప్ సేవలను అందించడం చేసింది. 2019 నుంచి 2022 వరకు వివిధ రకాల ఎడ్యుటెక్ కంపెనీలను ఇది ఓవర్టేక్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏకి చెందిన ఓస్మో $120 మిలియన్ కొనుగోలు చేసింది. ఇది ఒక గేమ్ యాప్. 2020లోనే వైట్ హార్ట్ $300 మిలియన్ కొనుగోలు చేసింది. లాబిన్ యాప్ స్కాలర్ 2021లో ఆకాష్ $950 మిలియన్ కొనుగోలు చేసింది. ఎపిక్ అనే యుఎస్ఏకి చెందిన మరొక ఎడ్యుటెక్ కంపెనీని కొనుగోలు చేసింది. 2021లో సింగపూర్కు చెందిన గ్రేట్ లెర్నింగ్ యాప్ను కూడా దాదాపు $600 మిలియన్ కొనుగోలు చేసింది. అదేవిధంగా టింకర్ యుఎస్ఏకి చెందిన క్లోడింగ్ ప్లాట్ఫామ్ను కూడా దాదాపు $200 మిలియన్ కొనుగోలు చేసింది. జియో జీబ్రా అనేటువంటి మరొక కంపెనీని దాదాపు $100 మిలియన్ కొనుగోలు చేసింది. మొత్తంగా $2.8 బిలియన్ వెచ్చించి అనేక రకాలైనటువంటి డజనుకు పైగా కంపెనీలను తనలో కలిపేసుకుంది. తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఇన్వెస్టర్స్ నుంచి ఫండింగ్ కూడా ఎక్కువగా పొందారు. 2019 నాటికి
$785 మిలియన్ పొందగా 2022 నాటికి $22 బిలియన్ వాల్యూను పొందగలిగింది. అయితే రాను రాను ఈ కంపెనీ యొక్క పరిస్థితి దిగజారిపోతూ వస్తుంది. ఎంతగా అంటే చివరికి గూగుల్ ప్లే స్టోర్లో కూడా బైజూస్ యాప్ను తొలగించే పరిస్థితి ఎదురైంది. 2022 సంవత్సరంలో 22 బిలియన్ల స్థాయిని అందుకున్న ఈ కంపెనీ దాదాపు 1.88 లక్షల కోట్లు తాకిన ఈ బైజూస్ కంపెనీ తర్వాత కేవలం 2 ఏళ్లలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయి సున్నాకు దాని యొక్క వాల్యూ పడిపోయింది. అసలు అంత స్థాయి నుంచి పతనమైపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు హీరో, ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వడానికి ఏమీ లేని పరిస్థితి. ముఖ్యంగా తనకున్నటువంటి ఇల్లును కూడా తాకట్టు పెట్టినటువంటి అతను బైజూ రవీంద్రన్. బైజూస్ టీం ఇండియా జెర్సీ నుంచి IPL వంటి టోర్నమెంట్ల వరకు అన్నిటికీ కూడా స్పాన్సర్ చేస్తూ కనిపించేది. కానీ ఒక తప్పు అతని హీరో నుంచి సున్నాగా మార్చింది. 2 ఏళ్లలో కంపెనీ సంపద ఆవిరైపోయింది. దీనికి కారణం కంపెనీ అవసరమైన దానికంటే ఎక్కువ అప్పులు చేసింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అతని దగ్గర డబ్బు లేదు. పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందంటే అతను తన ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. బైజూ రవీంద్రన్ 1980లో కేరళలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. తల్లి మ్యాథ్స్ టీచర్, తండ్రి ఫిజిక్స్ టీచర్. బైజూ చిన్నప్పటి నుంచి చదువులో టాపర్గా ఉండేటువంటి వాడు. బీటెక్ తర్వాత అతనికి ఒక మంచి షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతను సెలవులకు ఇంటికి వచ్చేటువంటి వాడు. ఆ సెలవుల్లో క్యాట్కు ప్రిపేర్ అవుతున్న తన స్నేహితులకు సహాయం చేసేవాడు. బైజూ క్యాట్లో 100కు 100% మార్కులు సాధించి తన స్నేహితులు కూడా పరీక్షలకు రెడీ చేశాడు. అతని స్నేహితులు కూడా మంచి మార్కులు సాధించడంతో అతను తన ఉద్యోగాన్ని వదిలేసి టీచింగ్ ప్రొఫెషన్ ప్రారంభించాడు. బైజూ ఇంట్లోనే కోచింగ్ క్లాసెస్లు ప్రారంభించాడు. తర్వాత అతనికి ప్రజాదరణ పెరిగింది. ఇంట్లో క్లాసెస్ చెప్పడానికి స్థలం సరిపోకపోవడంతో స్టేడియంలో టీచింగ్ చేసేవాడు. 2007వ సంవత్సరంలో అతను బైజూ క్లాసులు ప్రారంభించాడు. ఈ సమయంలో అతను సొంత స్టూడెంట్స్ దివ్యా గోకుల్నాథ్తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. తర్వాత తన భార్యతో కలిసి అతను ఒక ఎడ్యుటెక్ కంపెనీని స్థాపించి దానితో థింక్ అండ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్గా ప్రారంభించాడు. అయితే ఈ కంపెనీకి అత్యంత తక్కువ కాలంలోనే భారీ పెట్టుబడులు వచ్చాయి. ఎంతగా అంటే 2013 నాటికి మణిపాల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్, ఇంకా ఇన్ఫోసిస్ CFO మోహన్ దాస్ మరొకరు బైజూస్లో పెట్టుబడి పెట్టారు. 2015 సంవత్సరంలో కంపెనీ యాప్ను ప్రారంభించింది. 2016లో 1200 కోట్ల పెట్టుబడి, 2017లో 600 కోట్ల పెట్టుబడి లభించాయి. 2018 సంవత్సరంలో కంపెనీ విలువ $1 బిలియన్ చేరుకుంది. దీనితో కంపెనీ దేశంలో యూనికార్న్ క్లబ్కు చేరుకున్న మొట్టమొదటి ఎడ్యుటెక్ కంపెనీగా అవతరించింది. 2020 సంవత్సరంలో కోవిడ్ సమయంలో కంపెనీ వృద్ధి రేటు అనూహ్యంగా పెరిగింది. కంపెనీకి రెక్కలు వచ్చాయి. 2017 నుంచి 2021 వరకు కంపెనీ దాదాపు 17 ఇతర సంస్థలను కొనుగోలు చేసింది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఈ కంపెనీ పతనానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బైజూ ప్రకటనల కోసం డబ్బును నీలలా ఖర్చు చేసింది. షారూఖ్ ఖాన్ నుంచి సౌరవ్ గంగూలీ వరకు సెలబ్రిటీలకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రకటనలు ఇప్పించారు. ఇంకా కంపెనీ IPL స్పాన్సర్షిప్ కూడా పొందింది. BCCIతో జెర్సీపై ప్రకటనల ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇది 2023 వరకు కూడా అమలులో ఉంటుంది. అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్కి స్పాన్సర్గా వ్యవహరించింది. 2022 సంవత్సరంలో ఫీఫా వరల్డ్ కప్కు ఒకానొక స్పాన్సర్గా పనిచేయడం ప్రారంభించింది. 2023 డిసెంబర్ నాటికి కంపెనీ ఆర్థికంగా దివాలా తీయడం ప్రారంభమైంది. బ్యాంకులకు $1.2 బిలియన్ టర్మ్ లోన్ ఇంట్రెస్టు కట్టాలనే నోటీస్ కూడా వచ్చింది. 2022లో దాదాపు 4,000 మంది ఎంప్లాయీస్ని బైజూస్ నుంచి తొలగించారు. 2024 నాటికి ఇన్వెస్టర్సు, బ్యాంకర్సు తమ లోన్స్ను తిరిగి కట్టమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. 2024 ఫిబ్రవరిలో US వారు అనేక రకాల కేసులు ఫైల్ చేయడం ప్రారంభించింది. ఇది కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించింది. అంతేకాకుండా ఈ కంపెనీ అక్వైర్ చేసిన ఇతర కంపెనీలు కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్కు సంబంధించినటువంటి అంశాల్లో ఫైల్ చేయడము పూర్తిగా విఫలమైంది.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం ప్రారంభించింది. అదేవిధంగా బోర్డు మెంబర్సు ఒకరిని ఒకరు చిన్నగా జారుకోవడం ప్రారంభించారు. బీసీసీఐకి దాదాపు 158 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా అలానే పెట్టారు. అడ్వర్టైజ్మెంట్స్కు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం అత్యంత ప్రధానమైనటువంటి లోపంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ అకౌంట్స్ గైడ్లైన్స్ ప్రకారము అనేక రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఈ కంపెనీ ఫాలో కాలేదు. వయలేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ కూడా ఫాలో కాలేదు. ఇవన్నీ కూడా ఈ కంపెనీ పతనానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. కంపెనీపై అప్పుల భారం పెరుగుతూ వచ్చింది. కోవిడ్ తర్వాత స్కూల్సు, కాలేజెస్ పూర్తిగా తెరవడంతో బైజూస్ నష్టాల వేగం కూడా పెరిగింది. ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కంపెనీ యొక్క లాభాలు కూడా తగ్గిపోయాయి. 2021-22లో ఆ కంపెనీ 1 సంవత్సరం పాటు ఆర్థిక ఫలితాలను కూడా ఫైల్ చేయలేకపోయింది. ఈ కారణంగా చైనా బోర్డు సభ్యులు ఇంకా ఆడిటర్లు ఈ కంపెనీ నుంచి నిష్క్రమించారు. 2023లో టెక్ పెట్టుబడిదారులు బైజూస్కు పూర్తిగా నిధులను తగ్గించారు. దీనివలన కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది. దీనితో పెద్ద ఎత్తున తొలగింపులను కూడా ఎదుర్కొంది. నష్టాలు వచ్చినప్పటికీ కంపెనీ మార్కెటింగ్ కోసము అనేక రకాలుగా డబ్బులు ఖర్చు చేయడం ప్రారంభిస్తూనే ఉంది. తల్లిదండ్రులు ఇంకా విద్యార్థులు కూడా బైజూ కోర్సుల నాణ్యతను ప్రశ్నించడం ప్రారంభించారు. పెట్టుబడిదారులు ఒక్కొక్కరుగా వెళ్ళిపో 2023 నాటికి కంపెనీ వాల్యుయేషన్ 0గా మారిపోయిందని కంపెనీ స్పష్టం చేసింది. దీనితో 2022లో $22 బిలియన్ విలువ ఉన్న బైజూస్ నేడు 0 స్థాయికి చేరుకుంది అంటే అది స్వయంకృత అపరాధంగానే మనం చెప్పుకోవచ్చు. జీతం చెల్లించడానికి బైజూ రవీంద్రన్ తన ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇంకా సరైన అంచనా లేకుండా కంపెనీలను కొనుగోలు చేయడము కంపెనీకి అత్యంత ప్రమాదకరంగా మారింది. మొత్తం మీద నిర్వహణ లోపం బైజూస్ను నట్టేట ముంచింది. 2024 నాటికి బైజూస్ విలువ 0కు చేరుకుంది. చట్టపరమైన పోరాటాలు, అప్పుల నిర్వహణ లోపాల కారణంగా కంపెనీ దివాలా తీసింది.